ఇప్పుడు మనం నమ్ముకున్న దాంట్లో మనం నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా. సో ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈ పంతాలో మీరు నమ్ముకున్న మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా? అంటే అల్టిమేట్ ఫైనాన్షియల్గా ఎవ్రీథింగ్. యా, ఒకవేళ మా అమ్మ నాన్న నా కొడుకు పెద్ద చదువు కావాలంటే నేను అడగదు అయినా 3 మాస్టర్ డిగ్రీలు, 3 డిప్లొమా డిగ్రీలు, ఒక బీఈడి, ఒక పిహెచ్డి, ఎల్ఎల్బి. మా కొడుకు నలుగురితోటి శబ్బాష్ అనిపించుకోవాలంటే నేను నలుగురు కాదు, గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఓకే. రాజశేఖర రెడ్డి గారిని కలిసి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం పోయి మాట్లాడాను. కేసీఆర్ గారినే ఉద్యమంలో కలిశాము. స్పీకర్ మధుసూదనాచారి గారే అసెంబ్లీ లోపల సన్మానం చేశారు. ఎంతోమంది కలెక్టర్లతో అవార్డ్స్ తీసుకున్నారు, రివార్డ్స్ తీసుకున్నాను. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు ఎంతోమందితో వేదికలు పంచుకున్నాను. 10 మందితో శభాష్ అనిపించుకున్నాను. సహాయపడే గుణంలోను, డబ్బు సంపాదించడంలోను నా పేదరికాన్ని జయించాను. రేషన్ కార్డును పెళ్ళైనాక రేషన్ కార్డు తీసేసుకున్నాను. కులం సర్టిఫికేట్ అప్లై చేసి తీసుకోలేదు. పిహెచ్డీ చేసేటప్పుడు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్తో జేఆర్ఎఫ్ అప్లై లేదా ఆర్జీఎన్ఎఫ్ అప్లై చేసుకోవాలనుకుంటే నేను నా క్యాస్ట్ సర్టిఫికేట్ వదిలేసుకున్నాను. 60 నెలలు 30,000 చొప్పున 18 లక్షలు వచ్చే అవకాశాన్ని వద్దనుకున్నాను. సో ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు స్థలం కొనుక్కున్నాను, మా మండలంలో ఇల్లు స్థలం కొనుక్కున్నాను, మా జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద విశాలమైన ఇల్లు కట్టుకోవడం కొనుక్కున్నాను, ఒక్కో చోట పొలం కొనుక్కున్నాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, మా భార్యను కూడా చదివించాను. ఆమె గవర్నమెంట్ టీచర్ అయ్యింది. ఎంతోమంది పిల్లలకి చదువు ఉచితంగా చెప్పింది, ట్యూషన్లు చెప్పింది, సీట్లు ఇప్పించింది, ఖాళీగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మా ఊరందరూ అన్ని కులాల వారు మమ్మల్ని మా ఊరు ఉమ్మడి ఆస్తిగా గౌరవంగానే భావిస్తున్నారు. ఒక పేదరికం పోయింది ఒకప్పటి. 100% నేను ట్యాక్స్ పేయర్ని. నా దగ్గర 25 మంది ఎంప్లాయీస్ సైకాలజిస్టులు, నా దగ్గర పనిచేసిన వాళ్ళు 20 మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. ఒకరు డీసీఓ అయ్యారు, ఒకరు ప్రిన్సిపల్ అయ్యారు, లెక్చరర్ అయ్యారు, సైంటిస్ట్ అయ్యారు, పిహెచ్డీని పూర్తి చేశారు. ఆఖరికి సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ కూడా సైకాలజీలో నా దగ్గర ఎంప్లాయీగా పనిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ కూడా పనిచేశారు. ఎక్కడండి మీరు వర్క్ చేసింది? నేను ఎంఎస్సీ సైకాలజీ అండ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ పూర్తి చేశాక సైకాలజీ సెంటర్ పెట్టాను, ప్రజ్ఞా సైకాలజీ సెంటర్ ఫర్ సోషల్ చేంజ్. దానికి నేను ఫౌండర్ని, డైరెక్టర్ని. దాంతో స్కూల్స్కి, కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళి క్లాసెస్ చెప్పేవాడిని. ఆ క్రమంలో సోషల్ వెల్ఫేర్లో మనోజాగృతి అనే సంస్థ సైకాలజిస్టులను పంపిస్తూ ఉంది. ట్రైనింగ్ చేసి ఒక్కొక్క క్లాస్కి 2,000 రూపాయలు, సమ్మర్లో ఒక క్లాస్ చెప్తే 5,000 రూపాయలు ఒక్క క్లాస్కి. అలా ప్రాజెక్టు ఉన్నప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు పంపించిన వాళ్ళు సాటిస్ఫై చేయక మేము వెళ్ళినప్పుడు హ్యాపీ అనిపించడంతో మీరు సైకాలజిస్ట్ కదా మీరు పనిచేస్తారని అన్నప్పుడు గౌరవ బీఎస్పీ నాయకులు అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఐజీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా అని పీపుల్స్ నెక్లెస్ రోడ్ ఉంది కదా, పీపుల్స్ ప్లాజా దగ్గర ఒక డయాస్ మీద నేను మాట్లాడితే ఏం చేస్తున్నావు నరేష్ అంటే నేను స్కాలర్ని, సైకాలజిస్ట్గా ఉన్నాను అన్నప్పుడు మా దగ్గర ఒక సంస్థ ఉంది, ఎగ్జామ్స్ ముందు పిల్లలకి సైకాలజీ మోటివేషన్ ఇవ్వడానికి, లేదా వ్యాండలిజం పోగొట్టడానికి, బుల్లింగ్ పోగొట్టడానికి, లేకపోతే వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియారిటీని పోగొట్టడానికి, ఎగ్జామ్స్ ముందు ప్రెషర్ని రిలీజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, మీరు కూడా సర్వీస్ ఇస్తా అంటే రమ్మని అన్నారు. నేను సైకాలజిస్టులను పట్టుకొని వెళ్ళాను, ఎగ్జామిన్ చేశారు, మా ప్రాజెక్ట్ ఓకే చేశారు. అలా 286 విద్యా సంస్థలకి నేను 25 మంది సైకాలజిస్టులని ట్రైనప్ చేసి ఒక్కొక్క స్కూల్కి పంపించేవాడిని. అలా నాకు 40,000 సోషల్ వెల్ఫేర్ నుంచి, 40,000 ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, అలాగే కేజీబీవీల నుంచి, డిగ్రీ కాలేజెస్ నుంచి నా దగ్గర పనిచేసే వాళ్ళు ఒకరు రాకపోతే వాళ్ళకి డబ్బులు నాకు వచ్చేవి. అలాగే సమ్మర్లో క్యాంపులు నిర్వహించేది, పేరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేది, అలాగే టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేది, ప్రిన్సిపాల్స్కి ట్రైనింగ్ ఇచ్చేది, స్టూడెంట్స్లో సెలెక్టెడ్ పిల్లలకి క్యాంపులు నిర్వహించేది. ఒక్కో క్లాస్కి 5,000 తీసుకునేది, ఒక్కో క్యాంపుకు 50,000 తీసుకునేది. వెల్ సెటిల్, నేను ట్యాక్సీ పేయర్నండి. ఓకే, మరి ఇప్పుడు ప్రజెంట్ అసలు ఇలా ఉంది? ఇప్పుడు నాకు 2017లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాతో పాటు పనిచేసే నా ప్రాణ స్నేహితుడు, నా తమ్ముడు, నేనే వాడికి పెళ్లి చేశాను. వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ప్రత్యామ్నాయ సంస్కృతిలో కార్యక్రమం చేశాను. వాళ్ళ జీవితంలో ఇళ్ళకు వచ్చిన ఏదైనా చేసావు. వాళ్ళ భార్య చనిపోయింది. చనిపోతే ఆమె బెడ్ మీద ఉండి నేను చనిపోతే నా బాడీని మెడికల్ కాలేజీకి మీరే దగ్గరుండి ఇవ్వండి అన్న నా చేతిలో మాట తీసుకొని నేను ఇంటికి వెళుతూ ఉంటే గంట సేపు ప్రయాణం చేశాక చచ్చిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాధపడి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి ఆ దహన కార్యక్రమాల కోసం తీసుకెళ్ళి బాడీ అక్కడ పెట్టి ఫేస్బుక్లో పెట్టా. రేపు నాస్తికులు నల్ల చొక్కాలు వేసుకొని రండి, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు నాస్తికులు, ఇదిగో మనం పెళ్లి చేసిన సోదరి చనిపోయింది, గొర్రె శ్రీనివాసు, అమ్మాయి పేరు గొర్రె రాణి. నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఆమెకు జోహార్లు. ఎవరండి? గొర్రె రాణి. గొర్రె రాణి చనిపోయింది.
తెల్లవారేసరికి 300 మంది నల్ల చొక్కాలు వేసుకొని వచ్చింది. మేమే బొంద తవ్వినాం, మేమే ఊడ్చినాం. అక్కడ ప్రత్యామ్నాయ సంస్కృతి తీసేసి నలుగురు కలిస్తే ఏం చేయొచ్చో చేశాం. ఆడవాళ్ళే ఆ శవాన్ని మోసారు, ఎవరు ఆడవాళ్ళు మోయరు. ఆ కార్యక్రమం అయిపోయాక రౌండ్గా నించున్నప్పుడు అడిగారు, అన్న నువ్వు ఒకప్పుడు జబ్బకు సంచేసుకొని హాస్టల్లో తిరిగినప్పుడు ఒక నరేష్ అన్న ఉండేది, సైకాలజీ క్లాసులు చెప్పినప్పుడు ఒక అన్న ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో, కస్తూర్బా గాంధీలో డిగ్రీ కాలేజీలో సైకాలజిస్ట్గా ఉండి తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఉద్యమకారుడుగా కనిపించావు, కానీ ఇప్పుడు వెనక డబ్బు వెనకాల వెళ్తున్నావు అన్న. ఇల్లులు, పొలాలు, ఇళ్ల స్థలాలు, భవనాల వెనకాల వెళ్తున్నావు. నిన్ను నమ్మి నీ ఆలోచనతో వచ్చిన వాళ్ళం చాలామంది ఉన్నాం, కానీ నువ్వు ఒక సైకాలజిస్ట్గా ఒక్కో రోజు ఒక క్లాస్ చెప్పి 5,000 తీసుకునే వ్యక్తిగా, ఒకటే రోజు 2 చోట్లకు వెళ్ళి 2 5 10,000 తీసుకునే వ్యక్తిగా ఏం సంపాదిస్తావు అన్న? 8 లక్షలు సంపాదిస్తావు, ఎన్నుకోడు సంపాదిస్తావు అని నన్ను సూటిగా ప్రశ్నించారు. అప్పుడు నా జీవిత భాగస్వామి నా భార్య చెప్పింది, నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, ఇప్పుడు నాకు 70,000 పైన వస్తున్నాయి, ఇప్పుడు 1 lakh పైన వస్తున్నాయి. ఇంతమంది ప్రేమన డబ్బు సంపాదిస్తే మన ఊళ్ళో అందరికంటే ధనవంతులు అవుతావు, జిల్లాలో ధనవంతులు అవుతావు కావచ్చు, కానీ సమాజ అవసరం కోసం పనిచేయాలి. నన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయని నన్ను అడిగింది. ఆ రోజు నేను సమాజం కోసం పనిచేస్తా, జబ్బకు సంచేసుకొని పోతా, మనకి ఇల్లు ఉండదు, కారు ఉండదు, బంగ్లా ఉండదు, అత్తయ్య లేకపోతే లేదు, సమాజం మార్పులో నా పాత్ర పోషిస్తా అన్నావు, కానీ 3-4 ఏళ్ళుగా నువ్వు ఇంటికి కూడా చక్కగా అత్తలేవు, ఓ క్లాస్ ఇంకో ఓ క్లాస్ అని కొట్టుకుపోతున్నావు. వాళ్ళందరూ కోరింది నిజమే, నువ్వు వారానికి ఒకసారి ఇంటికి వచ్చినా మంచిదే, కానీ సమాజం కోసం పనిచేయమని నా భార్య నాకు షేకాన్ని ఇచ్చి కారు కొనిచ్చింది. 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసి కారు తీసుకొని ప్రతి నెల 12,000 నేను కడతా ఈఎంఐ, నువ్వు కారులో వెళ్ళు, ఒక్కడే కాదు 4 తీసుకొని వెళ్ళు, 4 నీలా తయారు చేయమని. అట్లా నేను ఒక 1,100 మందిని నా కారులో ట్రైనింగ్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇచ్చాను. అలా ఆ రోజు తీసుకున్న నిర్ణయంతో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో నాకు ఒక 7-8 లక్షల రూపాయలు వచ్చే పెండింగ్ వర్క్స్ ఉన్నా, అసలు ఆ వర్క్స్ కోసం, ఆ పెండింగ్ డబ్బుల కోసం కూడా ఆలోచించకుండా సమాజం వెనుక వెళ్ళిపోయా. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఫలితాలను కూడా ఆశించకుండా అప్పటి నుంచి 2017 అయిపోయాక 2018లో నాస్తికోద్యమానికి నాయకత్వం వహించి 18లో నాయకుల సమావేశాలు, మ్యాజిక్ ట్రైనింగ్లు, ఉపన్యాస ట్రైనింగ్లు, ఉద్యమ యాత్రలు, నాలాంటి భావాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి, అందరూ మొక్కలకు జాతరకు పోతుంటే పెరియార్ పుట్టిన కాడికి పోదాం చెలో చెన్నై, బుద్ధుడు పూలే పుట్టిన కాడికి పోదాం చెలో పూణే, బాబాసాహెబ్ పుట్టిన కాడికి పోదాం చెలో ముంబై, లేదా మన సంఘానికి స్ఫూర్తిప్రాత అయినటువంటి ఆంధ్ర పెరియార్ జయగోపాల్ని కలుద్దాం పదా చెలో వైజాగ్ అని అనేక ప్రత్యామ్నాయ ఉద్యమాలు చేస్తూ 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 పరిగెడుతూ అనేక సభలు సమావేశాలు నిర్వహించాను, ట్రైనింగ్లు నిర్వహించాను. డబ్బు గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాను. తర్వాత కరోనా వచ్చి మళ్ళీ నా కుటుంబానికి కనెక్ట్ చేసింది. అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి బైరి నరేష్ అనే యూట్యూబ్ ఛానల్ని పెట్టి పుస్తకాలు చదువుతూ, పుస్తకాల రీడింగ్ ఛాలెంజ్లు ఇస్తూ, వ్యాసాలు చదివి వినిపిస్తూ అలా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ ఆఫ్ బైరి నరేష్ కనిపించాడు. అలా అనేక భారీ సభలకి పెద్ద పెద్ద ప్రముఖులతో పాటు నన్ను కూడా పిలవడం వల్ల ఈ ఎక్స్పోజర్ వచ్చింది.